నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ప్రశాంతి బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం శాసన మండలి చైర్మన్ పదవికి నామినేషన్ దాఖలు చేసిన గుత్తా సుఖేందర్ రెడ్డి మార్పల్లిగూడెంలో బీజేపీ బహిరంగ సభ ఈటెల సమక్షంలో పార్టీలోకి చేరికలు భువనగిరిలో మైనార్టీల సమాలోచన సదస్సు హాజరైన మందకృష్ణ మాదిగ ప్రొఫెసర్ కోదండరాం చిత్తూరు జిల్లా బాకారపేటలో ఉద్రిక్తత ధర్నా చేస్తున్న వికలాంగులను లాక్కెళ్లిన పోలీసులు గోదావరి కనిలో ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు 44 సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కార్యకర్తలు ఇక డీటెయిల్స్ చూస్తే శాసన మండలి సభ్యులు మాజీ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శాసనసభ సచివాలయంలోని సెక్రటరీ ఛాంబర్లో శాసన మండలి చైర్మన్ పదవి కొరకు ఈ కార్యక్రమంలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి మహమూద్ అలీ సత్యవత్ రాథోడ్ జగదీష్ రెడ్డి ప్రభుత్వ విప్ ఎంఎస్ ప్రభాకర్ రావు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు మేడ్చల్ జిల్లా గట్కేసరం మండలం మార్పల్లిగూడెం గ్రామంలో బీజేపీ బహిరంగ సభ జరిగింది ఈ సభలో గట్కేసర్ మండలానికి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు యువకులు ఈటెల రాజేందర్ సమక్షంలో పార్టీలో చేరారు ఎంపీపీ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిందేమీ లేదని టీఆర్ఎస్ కు చెందిన 3 వార్డు సభ్యులు బీజేపీలో చేరుతామన్నారని సమాచారంతో ఆ ముగ్గురిని మంత్రి మల్లారెడ్డి క్యాంపుకు తరలించారని గట్కేసరం మండలం రూరల్ అధ్యక్షులు ప్రవీణ్ తెలిపారు క్యాంప్ రాజకీయాల మీద ఉన్న శ్రద్ధ అభివృద్ధి మీద పెట్టాలని వారు విమర్శించారు రాష్ట్రంలో ఏ క్షణమైన అసెంబ్లీ రద్దు చేసే అవకాశం ఉందని కేసీఆర్ పాలన రాష్ట్రానికి అరిష్టమని రాబో ఎన్నికలో తెలంగాణ భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని తెలిపారు కాషాయ జెండా మాత్రమే ఇక్కడ గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జేపీ నడ్డా గారి నాయకత్వంలో అమిత్ షా గారి సహకారంతో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రజల ముంగిటకి చేరి ప్రతి గ్రామంలో ప్రతి వాడకట్టులో ప్రతి పట్టణంలో రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ గెలిపించడంలో కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి సందర్భంగా పిలుపునిస్తాం. హైదరాబాద్ మార్పల్లిగూడెంలో యువకులు మహిళలు అన్ని పార్టీలకు రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీ చేరుతున్న సందర్భంగా వాళ్ళందరికీ శుభాకాంక్షలు. కేసీఆర్ గారి ప్రభుత్వం
మాయ మాటలతో దబాయింపులతో రాజ్యం చెలాయించాలైతే చూస్తూ ఉందో గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆ విషయం అర్థమై ఈ దబాయింపులు ఈ మోసపు మాటలు చెల్లవు. ఆనాడు ఉద్యమ నాయకులుగా ప్రేమించడం, ఆనాడు ఉద్యమ పార్టీని గెలిపించుకున్నాం. కానీ 7-7.5 సంవత్సరాల అనుభవంలో ఈ ప్రభుత్వం ఒక కుటుంబ ప్రభుత్వంగా మారిపోయింది. వాళ్ళ ప్రయోజనం తప్ప ప్రజల ప్రయోజనం లేదనే విషయం అర్థమైపోయింది. కేసీఆర్ గారి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కొనసాగడం ఈ రాష్ట్రానికి అరిష్టం. ప్రజానికానికి వాళ్ళ కళ్ళల్లో మట్టి కొట్టడం తప్ప మరొకటి లేదని చెప్పి భావించి వేలాదిగా జైన్ అవుతా ఉన్నారు. 4 రాష్ట్రాల ఎన్నికల కంటే ముందు కేసీఆర్ గారు డ్రామా ఆడింది. నేను ఒక ఫ్రంట్ని ఫామ్ చేయబోతున్నా, భారతీయ జనతా పార్టీని బంగాళాఖాతంలో విసిరేస్తాం, మోడీ గారు ప్రధానమంత్రి గారిని పట్టుకొని అనేక రకాల దుర్భాషలు ఆడింది. కానీ 4 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ గారి దిమ్మ దిగిపోయింది. తోక ముడుచుకొని యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో భారత రాజ్యాంగం మన కర్తవ్యాలు అనే అంశంపై ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఉద్యోగుల రాష్ట్ర స్థాయి సమాలోచన సదస్సు ప్రారంభమైంది. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ, తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాజుల శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సదస్సుకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుండి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఉద్యోగులు భారీగా తరలివచ్చారు. అవకాశాలు కూడా ఉన్నత వర్గాల పిల్లలకు దక్కించడం కోసమే ఇవాళ కేసీఆర్ గారు కుట్ర చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ కుట్రలను మేము ఛేదిస్తాం. అదే సమయంలో ఏ 1,00,000 ఉద్యోగాలు 80,000 ఉద్యోగాలు భర్తీకి ఏదైతే నిర్ణయం తీసుకుంటున్నారో ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ముందుకు రాకముందే, నోటిఫికేషన్ జారీ కాకముందే ఎస్సీ రిజర్వేషన్లను 15 నుంచి 19కి పెంచాలని, ఎస్టీ 6 నుంచి 10కి పెంచాలని, బీసీ 27 నుంచి 52% పెంచాలని, అదే సమయంలో ముస్లింలకు అమలు జరుగుతున్న 4% 12% పెంచాలని, ఇది జనాభా దామాషి ప్రకారం రిజర్వేషన్లు ఇచ్చే హక్కు ఉన్నదని చెప్పి ఈ రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా రిజర్వేషన్ల ఫలాలు అందుతున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తున్నది. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఎస్సీల జనాభా 15 అయితే 15 అమలు జరుగుతున్న రోజులు ఉన్నాయి. కానీ నువ్వు చెప్పిన దాని ప్రకారం 19 అయినప్పుడు అవి 19 అమలు జరగాలి. ఎస్టీలకు రిజర్వేషన్ 6 అమలు జరుగుతున్నాయి, నీ లెక్క ప్రకారమే 10 అమలు జరగాలి. అమలు చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉన్నదనే విషయం గతంలో సాక్ష్యం ఉన్నాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు అమలు జరుగుతున్న తీరు కూడా సాక్ష్యంగా అనిపిస్తున్నది. అంతేకాకుండా బీసీల జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచడానికి ఇప్పుడుండబడే రాజ్యాంగం ఆమోదం పొందుతుందని, ఆమోదం ఉన్నది కాబట్టినే తమిళనాడులో బీసీల జనాభా 50% ఉంటే విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో కూడా 50% రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయని, ఈ భారతదేశంలో అంతర్భాగమైన తమిళనాడులో రాజ్యాంగం మేరకే రిజర్వేషన్ అమలు జరుగుతున్నప్పుడు అది తెలంగాణ కూడా వర్తిస్తుందని, మరి తమిళనాడు స్ఫూర్తిలాగానే మేము అమలు చేస్తామన్న కేసీఆర్ గారు ఇంతవరకు అమలు చేయకపోవడం ఆయన వైఫల్యం. అది వైఫల్యమే కాదు, బలహీన వర్గాలకు న్యాయబద్ధమైన వాటా అందించకుండా ఆయనే కుట్ర చేస్తున్నాడు అనడానికి ఇది సాక్ష్యం. అదే సమయంలో 4% రిజర్వేషన్లు ముస్లింలకు వైఎస్ రాజశేఖర్ గారు ప్రభుత్వం ఇస్తే దానికి ఇంకా 8 కలిపి 12 చేస్తామన్న కేసీఆర్ గారు ఇంకా 1 కూడా కలపలేదని, అదే పశ్చిమ బెంగాల్లో 10% ముస్లిం రిజర్వేషన్లు అమలు జరుగుతున్న సత్యం కనిపిస్తున్నది. పశ్చిమ బెంగాల్ కూడా ఈ దేశంలో అంతర్భాగమైన ఒక రాష్ట్రమైనప్పుడు ఆడ 10% రిజర్వేషన్లు వర్తించినప్పుడు ముస్లింలకు ఈ రాష్ట్రంలో కూడా వర్తింపజేయడం అనేది న్యాయబద్ధమే, అదే సమయం రాజ్యాంగబద్ధమే తప్ప అది న్యాయబద్ధం కాకుండా పోదు, రాజ్యాంగబద్ధం కాకుండా పోదు. ఈ విషయాన్ని కేసీఆర్కు తెలిసినా కూడా ముస్లిం రిజర్వేషన్లు పెంచకపోవడం అంటే ముస్లింలకు, బీసీలకు, ఎస్సీ, ఎస్టీలకు రావాల్సిన వాటా అది రాజ్యాధికారంలో కావచ్చు, అది రిజర్వేషన్లో కావచ్చు, ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్లకు 7% ఉండబడే వాళ్లకు, ముఖ్యంగా 7%లో కూడా 5% ఉండబడుతున్న వెరమరెడ్లకే దోషిపెట్టడం కోసమే ఈ వర్గాలకు రావాల్సిన అవకాశాలు ఇవ్వకపోను చివరికి ఎప్పటికైనా ఆ అవకాశాలు దక్కేది ఈ రాజ్యాంగం ద్వారానే గనక ఈ అవకాశాలు ఇవ్వకపోతే హైదరాబాద్లో ఏప్రిల్ 4న జరపతలపెట్టిన రాజ్యాంగ పరిరక్షణ యుద్ధభేరి మహాసభను
ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఉద్యోగస్తుల నేరబైలులో వికలాంగురాలిని అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడిని ఉరి తీయాలని డిమాండ్ చేశారు. అయితే వికలాంగులన్న కనికరం లేకుండా పోలీసులు వారిని పక్కకు లాగేశారు. రోడ్డుపై పడుకొని వికలాంగులు నిరసన తెలిపారు. కేసు నీరు కార్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 44వ జన్మదిన వేడుకలను పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఘనంగా నిర్వహించారు. 44 మంది కార్యకర్తలతో 44 కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలంగాణ జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ తెలిపారు. దేవాలయాల్లో పూజలతో ప్రారంభించి యువతకు ఆటలు పాటలు ఇతర కార్యక్రమాలతో సాగి రక్తదాన శిబిరంతో ముగిస్తుందని చెప్పారు. వినూత్న రీతిలో ఒకే రోజు 44 కార్యక్రమాలు నిర్వహించి తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించేందుకు కృషి చేస్తున్నట్లు సురేష్ తెలిపారు. धर्मपत्नी कविता नामदेवस्य धर्मार्थ काम मोक्ष दान कनक वस्तु ओम महाशास्त्रे नमः शिवशास्त्रे नमः लोकशास्त्रे नमः धर्मशास्त्रे गुरुवराय मंगलम ब्रह्मचायमुगीर्तिं ददातु भागधेये नैवैनं प्रणय లేరనా కలర్ఫుల్ రైట్ 44 శ్రీమతి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి 44వ జన్మదినాన్ని పురస్కరించుకొని 44 మందితోటి 44 కార్యక్రమాలు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారి సమక్షంలో చేయడం జరుగుతుంది. తెలంగాణ జాగృతి తెలంగాణ సంస్కృతిని మన బతుకమ్మ విలువను ఖండాంతరాలు దాటించి ప్రతి ఒక్క దేశంలో బతుకమ్మ మన తెలంగాణ సాంప్రదాయాన్ని తెలియజేసే విధంగా మన కవితగా అక్క గారు చాలా కృషి చేసినారు. దానికి మా తెలంగాణ జాగృతి తరఫున మా యొక్క చిరు కానుకగా 44 కార్యక్రమాలు చేసి మేము ఆమెకు కానుకగా ఇవ్వబోతున్నాము. ఈ కార్యక్రమము అయ్యప్ప టెంపుల్లో స్టార్ట్ చేసినాము. అయ్యప్ప టెంపుల్లో ప్రారంభమై రక్తదానంతో ముగుస్తుంది. గోదావరిఖనిలో ఆమె నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి కలకాలం సుఖశాంతులతోటి వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా మనస వాచ కోరుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జనగామ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. జనగామ జిల్లా జాగృతి అధ్యక్షురాలు మంజుల కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వికలాంగులకు చీరల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనగామ మున్సిపల్ చైర్పర్సన్ జమున, 2వ వార్డు కౌన్సిలర్ అనిత పాల్గొన్నారు.
అందరూ యూసేపులో ఉంటే అందరూ आपका खाली एक रहेगा जय जागृति जय कविता अंदर तिरिपिंచుకో కల్వకుంట్ల కవితక్క జన్మదిన సందర్భంగా ఈరోజు జనగామ జిల్లాలో మన మహిళల పక్షాన మన మహిళల పక్షపాతి కవితక్క జన్మదినాలు జిల్లా పరంగా మహిళలందరం కలిసి జరుపుకుంటున్నాం. ఏం చేసింది ఈరోజు జనగామ జిల్లా కేంద్రంలో మన కవితక్క అంటే బతుకమ్మకు ప్రతిరూపమైన మా కవితక్క ఈరోజు మహిళలు ఇంత ముందుకొచ్చి అందరూ తమ సంక్షేమ పథకాలు కానివ్వండి అన్నీ ప్రతి ఒక్కటి తనని చూసి రాజకీయంలో చాలామంది ఇన్స్పైర్ అయ్యి వచ్చినారు. నేను కూడా అందులో ఒకదాన్ని. కాబట్టి కవితక్క నుండి నూరేళ్ళు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు. జై కవితక్క. న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని 7వ నెల్లూరు జిల్లా అదనపు జడ్జి రమణయ్య కోరారు. గూడూరు పట్టణంలోని కోర్టు భవనముల సముదాయంలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించి పలు కేసులను పరిష్కరించారు. పరస్పర అంగీకారంతో రాజీ చేసుకునే అవకాశం లోక్ అదాలత్ ద్వారా కల్పించబడి ఉందని రమణయ్య తెలిపారు. కక్షిదారులు లోక్ అదాలత్ కార్యక్రమంల పట్ల అవగాహన కలిగి ఉండి ఎక్కువ సంఖ్యలో కేసులు పరిష్కరించుకోవాలని కోరారు. ఎందుకు రాజీ చేసుకోవాలి అనేది ఎవరికైనా ఒక ప్రశ్న. ఇప్పుడు ఏదైనా ఒక కేసు, ఒక భూమి తగాదా కానీ ఆస్తి విషయాలు కానీ భార్యాభర్తలకు సంబంధించిన కేసులు అయితేనేవి, చిన్న చిన్న తగువుల కేసులు అయితేనేవి, ఇవన్నీ కూడా కోర్టులలో ఇప్పుడు ఈ కోర్టులో 2000 కేసులు ఉన్నాయి. ఇప్పుడు అలాగే ప్రతి కోర్టులో 2000 కేసులు దగ్గరగానే ఉన్నాయి. మనకు ఈ కరోనా వచ్చి 1.5 సంవత్సరం కోర్టులు జరగలేదు. మరి కేసులు అనేది కోర్టులోనే జరగాలి అంటే ఎలాంటి జరగాలి, ఎంత సమయం పడుతుంది? ఒక ఆస్తి వివాదం అయితే ఒక ఆస్తి వివాదం అంటే బాగా పరిష్కారం. అది ఎవరైతే భాగస్తులు ఉన్నారో వాళ్ళందరినీ చేర్చాలి. వాళ్ళలో ఎవరో ఒకరు మధ్యలో తగ్గిపోతారు. మళ్ళీ వాళ్ళ వారసులందరినీ చేరుస్తుంది. ఇంకే జరిగేకపోతే మీరు చూస్తూనే ఉన్నాం. 5-6 మంది చనిపోతూ వచ్చారు ఒక కేసు. వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళ వారసులను చేర్చాలి. తర్వాత ఏదైనా ఒక డాక్యుమెంట్స్ కావాలంటే ఆ ఎంఆర్ఓ ఆఫీసులలో అక్కడ ఇక్కడ కావాలి. తర్వాత సంతకం నాది కాదంటే అది ఎక్స్పర్ట్కి పంపిస్తే అదే 1 సంవత్సరం. ఇట్లా మినిమం 10 సంవత్సరాలు అవుతుంది. ఇద్దరు పోరాడుతూ పోతూ ఉంటుంది. సరే ఈ కోర్టుతో తీర్పు అయిపోయిందా అంటే
దాని మీద మళ్ళీ అప్పీలు హైకోర్టుకి వెళ్తారు, ఈ కోర్టు పైన మిగతా కోర్టుకు ఈ కోర్టు పైన ఇక్కడికి వస్తారు. ఈ అప్పీల్స్ జరిగేదానికి టైం పడుతుంది. రోజు రోజు కేసులు పెరిగిపోతున్నాయి. ఉన్న కేసులు చేసేదానికి ఆలస్యం అవుతా ఉంది. ఎన్నో కారణాలు. దీనివల్ల ఏమవుతుంది, ఎవరు అనుభవిస్తారో రేపొద్దున 2020 నుంచి కోర్టులో జరగల ఎన్ని కేసులు పెండింగ్ ఉన్నాయి. అవన్నీ పరిష్కారం చేయాలంటే ఈ కావాలంటే అందుకోసమే సుప్రీంకోర్టు గైడెన్స్ ప్రకారం ఈ లోకదాలు పెట్టి ప్రజలు తెచ్చి కాంప్రమైజ్ చేసుకోండి. మార్చి 13 ఈ మెగాలోకం జరుగుతుంది. కాబట్టి సార్ చెప్పినట్టు ప్రతి ఒక్కరు చిన్న చిన్న తరపులు దానికోసం కాకుండా కొన్ని సంవత్సరాలు. అనంతపురం జిల్లా కడికొండ అక్రమంగా తరలిస్తున్న గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. వాహనాల తనిఖీలో అక్రమంగా గుట్కా పదార్థాలు రవాణా చేస్తున్న ఐచర్ వాహనాన్ని పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేసి 19,37,000 రూపాయల విలువ చేసే గుట్కా పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విమలే కదా, అన్ని విమలే సార్. స్టీల్ బ్యాంక్ రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం రాచులూర్ గేట్ శ్రీశైలం హైవే రోడ్డుపై రోడ్డు ప్రమాదం జరిగింది. కందుకూరు నుండి హైదరాబాద్ వస్తున్న ఓ కారు అతివేగంగా వచ్చి బస్టాప్లో ఉన్న ముగ్గురిని ఢీకొట్టి బోల్తా పడింది. డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనాన్ని నడపడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు అంటున్నారు. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కందుకూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అదే చూద్దాం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. శాసన మండలి చైర్మన్ పదవికి నామినేషన్ దాఖలు చేసిన గుత్తా సుఖేందర్ రెడ్డి. మార్పల్లిగూడెంలో బీజేపీ బహిరంగ సభ, ఈటెల సమక్షంలో పార్టీలోకి చేరికలు. భువనగిరిలో మైనార్టీల సమాలోచన సదస్సు, హాజరైన మందకృష్ణ మాదిగ, ప్రొఫెసర్ కోదండరావు. చిత్తూరు జిల్లా బాకారపేటలో ఉద్రిక్తత, ధర్నా చేస్తున్న వికలాంగులను లాక్కెళ్లిన పోలీసులు. గోదావరి కనిలో ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు, 44 సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కార్యకర్తలు. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.